السلام عليكم ورحمة الله وبركاته. الحمد لله رب العالمين، والصلاة والسلام على رسوله الأمين وعلى آله وأصحابه أجمعين ومن تبعهم بإحسان إلى يوم الدين. فأعوذ بالله السميع العليم من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. قل يا أيها الناس إني رسول الله إليكم جميعا. అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభం. హృదయాల విజేత ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. శ్రోతలారా, మహాశైలారా, మానవాళికి సన్మార్గము చూపడానికి మహోన్నత నైతిక విలువలు సుగుణాలు కలిగిన మహోదయులు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి జీవిత చరిత్రలోని ఎన్నో ముఖ్య ఘట్టాలను విషయాలను మనం తెలుసుకుంటూ వస్తున్నాము. ఈరోజు మనం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి వినయం గురించి తెలుసుకుందాం. సోదరులారా, సహోదరిమణులారా, గతంలో మనం ఎన్నో విన్నాము. ముహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు తమ సహచరుల మధ్య కానీ, తమ కుటుంబీకులు సంతానముల మధ్య కానీ, తమ వంశంలోని కానీ ఎక్కడ ఎవరితో ఏ సందర్భంలో ఉన్నప్పటికీ కూడా ఆయన వారి ముందు ఉన్నటువంటి మనుషుల కంటే, జనుల కంటే ఒక ప్రత్యేకమైన స్థానాన్ని, విస్తృతత్వాన్ని పొందాలనే ఒక తపన ఆయనలో ఉండేది కాదు. ప్రపంచ చరిత్రలో, మానవ చరిత్రలో ఇంతటి మహోన్నత సుగుణాలు కలిగినటువంటి ఒక వ్యక్తి మనకు అగుపడడు. ముహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఎప్పుడైతే మక్కా పట్టణంలో ప్రజలందరికీ బహుదైవారాధన నుండి, అంధకారాలు, మూఢనమ్మకాల నుండి వారికి వెలుగులోకి, ఏకదైవారాధన వైపుకు, సమానత్వం వైపుకు, స్వర్గపు బాట మార్గాన్ని వైపుకి ఎప్పుడైతే ఆహ్వానించడం మొదలుపెట్టాడో ఆనాటి నుండి ఆయన్ను ప్రేమించే, ఆయనను సన్నిహితంగా ఉండేటటువంటి ఒక వంశం వాళ్ళు, కుటుంబీకులు కూడా ఆయనకు వ్యతిరేకత చూపుతూ వచ్చారు. కానీ ముహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ప్రతి ఒక్క వ్యక్తితో కూడా చాలా వినయంగా, మర్యాదగా, సత్ప్రవర్తనతో, ఉత్తమ నడవడిగా మెదిలేవారు. ఒక వ్యక్తి ముహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి వద్దకు వచ్చి, ఓ ముహమ్మద్ అని ఈ విధంగా సంబోధించాడు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారిని పేరుతో పిలిచేంత ధైర్యం కానివ్వండి, లేదా గౌరవం కానివ్వండి, చాలామంది ఆలోచించాలి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఒకసారి ఇంట్లో ఉన్నప్పుడు ఒక వ్యక్తి వచ్చి ఓ ముహమ్మద్, ఓ ముహమ్మద్ అని ఇలా కేకలు వేయడం, ఇలా అరవటం మొదలుపెట్టాడు. ఈ పిలుపు విన్నటువంటి సహచరులు దాన్ని చాలా ఘోరంగా భావించారు, పాపంగా భావించారు. వెంటనే పరిగెత్తుకుంటూ వచ్చాడు ఆ వ్యక్తి వద్దకు వచ్చి, బాబు, నువ్వు ఏ ప్రాంతం వారివి? నువ్వు ఎవరిని పిలుస్తున్నావో తెలుసా? ఓ ప్రవక్త, ఓ ప్రవక్తాన్ని నువ్వు సంబోధించవచ్చు కదా, ఆ విధంగా ప్రవక్త గారిని మీరు పిలవచ్చు కదా అని అంటే, ఆయన ప్రవక్త నాకేం తెలుసు, ఆయన పేరు ముహమ్మద్ కదా అని ఈ విధంగా అనడం వారి మధ్య కాస్త వాగ్వివాదం జరిగింది. ఆయన మహోన్నతమైన వ్యక్తి మన మధ్యలోకి మనకు సన్మార్గం చూపడం కొరకు, మనలో ఉన్నటువంటి ఒక అంధకారాలను దూరం చేయడం కొరకు వచ్చేసినటువంటి గొప్ప వ్యక్తిత్వం గల వ్యక్తి అని ఆ వ్యక్తికి చెప్పడం జరుగుతూనే ఉంది. వెంటనే ముహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు తమ ఇంటి నుండి బయటికి వచ్చి చూస్తారు, ఏ వ్యక్తి నన్ను పిలిచింది, ఎవరు ఆ వ్యక్తి అని
ప్రవక్త గారు ఆ వ్యక్తి వద్దకు వచ్చి సహచరులందరినీ అంటారు, మీరు ఇక్కడ నుండి వెళ్ళిపోండి, అతనికి ఏదో అవసరం ఉండి నన్ను పిలిచి ఉండవచ్చు అని ఆ ముహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఆ వ్యక్తి వద్దకు వచ్చి నిలబడతారు. సోదరా, నన్ను పిలవడానికి గల కారణం ఏంటి అని ప్రవక్త గారు చాలా వినయంగా ఆయన ముందు ప్రశ్నించడం జరుగుతుంది. అప్పుడు నేను నీ గురించి విన్నాను, నువ్వు అంటే మీరు మా తాత ముత్తాతలు పూర్వీకుల నుండి వంశపారంపర్యంగా వస్తున్నటువంటి ఒక ఆరాధనలను మా యొక్క దైవాలను మీరు తోసిపుచ్చుతున్నారని తెలిసింది. మరి ఇది ఇలా చేయడం మీకు ఎంతవరకు భావ్యమని ప్రవక్త గారిని అడుగుతారు. అప్పుడు ఆ వ్యక్తిని ముహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ప్రశ్నిస్తారు, సోదరా, నిన్ను నీ గతం వారిని సృష్టించింది ఎవరు? నిన్ను నీకంటే పూర్వీక వారిని సృష్టించింది ఎవరు అని ప్రశ్నిస్తారు. అప్పుడు ఆ వ్యక్తి ఇలా పైకి చూపుతాడు, అల్లాహ్ అని అంటారు. మరియు నువ్వు ఏ ఏ భూమిపైన నివసిస్తున్నావో ఈ భూమిని కానీ, ఆకాశాన్ని కానీ, పర్వతాలు కానీ, నీకు అనిపించే ప్రతి వస్తువును సృష్టించింది ఎవరు మరి, పుట్టించింది ఎవరు మరి అని ముహమ్మద్ ప్రవక్త గారు ఆయన ప్రశ్నిస్తారు. అప్పుడు ఆ వ్యక్తి అల్లాహ్ అని మళ్ళీ పైకి చూపుతాడు, అల్లాహ్ అని. ఈ విధంగా ప్రవక్త గారు కొన్ని ప్రశ్నలు వేసిన దానికి ఆయన ప్రతిసారి కూడా అల్లాహ్ అని చెబుతాడు. మరి అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు సెలవిస్తారు, నిన్ను నీకంటే గతంలో గడిచిపోయిన మీ పూర్వీకులను, ఈ భూమిని, ఆకాశాన్ని, వాటి మధ్య ఉన్న సమస్తాన్ని, నీకు అనిపించే ప్రతి వస్తువును సృష్టించింది అల్లాహ్ అయితే మరి నీవు ఇప్పుడు ఎవరిని పూజిస్తున్నావు అని ప్రవక్త గారు అతన్ని ప్రశ్నించారు. ఆ వ్యక్తి పల్లెటూరు వ్యక్తి కానీ జ్ఞానం కలిగిన వ్యక్తి. వెంటనే అతనికి ఈ విషయం అర్థమైపోయింది. అంటే నేను, మా గతంలో ఉన్న వాళ్ళు, మా కుటుంబీకులు, ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ప్రజలందరూ కూడా నిజ దైవాన్ని, సృష్టికర్తను వదిలి మన యొక్క పూర్వీకులు పెట్టినటువంటి ఒక ఆచారాలు, కట్టుబాట్లు మొక్కుతున్నామనే ఒక విషయం నాకు అర్థమైపోయింది. వెంటనే నువ్వు నిజమైన సత్యమైన ప్రవక్త అని వెంటనే అతడు ఆ ఒక ఇస్లాం ధర్మాన్ని స్వీకరించి అక్కడ నుండి వెళ్ళిపోతాడు. సోదరులారా, కాస్త ఇక్కడ మనం ఈ సంఘటన ద్వారా అర్థం చేసుకోవాలి. ప్రవక్త అంటే మనం తెలుసుకున్నాము, ప్రపంచంలోనే అతి ఉత్తమమైన గొప్ప పదవి ఏదైనా ఉంటే అది ముహమ్మద్ ప్రవక్త. సృష్టికర్త తర్వాత అతి గౌరవింపదగిన వ్యక్తి ఎవరైనా ప్రపంచంలో ఉన్నారంటే ఆయన ప్రవక్త పదవి. అంతటి గొప్ప త్యాగవంతుడు, మహోన్నతమైన కలిగిన ప్రవక్తను ఒక వ్యక్తి వచ్చి పేరుతో ఓ మొహమ్మద్ అని పిలవడం జరిగింది. కానీ ప్రవక్త దాన్ని అవమానంగా గాను లేదా తనకు చిన్నతనంగాను భావించలేదు. ఎందుకోసం అంటే ప్రవక్త గారు ఎప్పుడే కానీ ఎదుటి వ్యక్తి యొక్క అతని జ్ఞానానికి అనుగుణంగా, అతని సందర్భానికి అనుగుణంగా, అతడు ఏ స్థితిలో ఉన్నాడో దాన్ని చూసి మరి ఆలోచన ప్రకారంగా మాట్లాడేవాడు. కానీ ఇక్కడ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు అదే అన్నారు, నీకే అవసరం వచ్చింది అని ఆ వ్యక్తిని అడగడం జరిగింది. అతడు ఈ విధంగా చేరడం వల్ల అల్హమ్దులిల్లా ఆ వ్యక్తి సత్యాన్ని స్వీకరించి అక్కడ నుండి గతించి వెళ్ళిపోతాడు. సోదరులారా, ముహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారిని ఒకసారి మనం కూడా గతంలో చెప్పుకున్నాము. ముహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు మక్కాలో ఉన్నప్పుడు ఆయన గురించి తెలిసిన దూర ప్రాంతాల ప్రజలు ఆయన్ను కలుసుకొని ఆయన ఏ సందేశాన్ని ఇస్తున్నాడో దాన్ని కాస్త వినాలని తాపత్రయంతో దూరాల నుండి ప్రయాణం చేసి వచ్చేవారు. ఆ విధంగానే ముహమ్మద్ ప్రవక్త గురించి తెలిసినటువంటి ఒక వ్యక్తి ఆ ముహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారిని కలుసుకోవడానికి సందేశాన్ని ఇవ్వడం కొరకు వస్తాడు. రాగానే అప్పుడు ప్రవక్త గారు మస్జిద్ నబవీలో అంటే మక్కా మస్జిద్లో ఉంటారు. అయితే ఆ వ్యక్తికి మక్కా మస్జిద్కి ఎప్పుడైతే వెళ్తారో అయితే ముహమ్మద్ ప్రవక్తను కలుసుకోబోతున్నాను అనే ఒక విషయం ద్వారానే ఆయన చాలా భయమవుతుంది. అంటే ఆయన ఏమనుకున్నాడు, ఆయన ఎంత పెద్ద వ్యక్తి, అంత గొప్ప వ్యక్తిని, అంత గొప్ప ప్రవక్తను ఎలా కలవాలనే ఒక చింతతో వణికిపోసాగాడు, భయపడ్డసాగాడు. ఈ విషయము ప్రవక్త గారికి తెలిసింది. అంటే ఆ వ్యక్తి చాలా భయభ్రాంతులతో ఉన్నాడు అనే ఒక స్థితిని సహచరుల ద్వారా ఆయనకు అందడం జరుగుతుంది. ముహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఆయన వద్దకు వచ్చేసి అంటారు, అతని యొక్క భుజం మీద చేవేసి, సోదరా, నువ్వు కలవరపడకు, భయపడకు, నేను కూడా ఎండు మాంసాన్ని వండుకుని తినే ఒక స్త్రీ కడుపున పుట్టినవాన్నే. అంటే
మేము మామూలు మామూలు ఒక స్త్రీ, కాయకష్టం చేసే స్త్రీకి పుట్టినటువంటి సాధారణ మానవున్నే, నీ సోదరున్నే, నీవు భయపడకు, కలవరపడకు అని అతని యొక్క భుజం మీద చేసి అతనికి అభయం ఇస్తాడు. అతనికి ప్రశాంతతను, శాంతి యొక్క అభయం ఇస్తాడు. ఆ వ్యక్తి వెంటనే వచ్చి, ఓ సృష్టిలో శ్రేష్ఠుడా, మహోన్నతుడా అని ఈ విధంగా ప్రవక్త గారిని కొనియాడడం జరుగుతుంది, అతను పోవడం జరుగుతుంది. ఆ వ్యక్తికి తెలియదు. అంటే ప్రవక్త గారు ఈ విధంగా తనపై భుజంపై చేయి వేసి ఈ విధంగా శాంతి పలుకులు పలకడం వల్ల ఎంత అతని యొక్క ఒక వ్యక్తిత్వంతో ప్రభావితులై, ఓ సర్వశ్రేష్ఠుడా, ఓ మానవుల మహోన్నతుడా అని ఈ విధంగా ప్రవక్త గారు అతన్ని పొందడం జరిగింది. ఈ యొక్క మాటలు ఏవైతే ఆయన పలికాడో ఇవి వాస్తవానికి ఇందులో అబద్ధం కానీ అతిశయోక్తి కానీ లేదు. మహమ్మద్ ప్రవక్త గారు సృష్టిలో సర్వశ్రేష్ఠుడు కూడా, మరియు మానవుల్లో మహోన్నతుడు కూడా. కానీ మొహమ్మద్ ప్రవక్త ఇలా గొప్పగా చెప్పుకోవడాన్ని, ఇలా 10 మందిలో పొగడడాన్ని ఇష్టపడడు. మొహమ్మద్ ప్రవక్త అన్నారు, సోదరా, నేను అల్లా దాసుని, అల్లా దైవ ప్రవక్తను, నన్ను ఆ విధంగానే పలకండి, నన్ను అల్లా దాసుడు అని లేదా అల్లా యొక్క ప్రవక్త అని అనండి. కానీ ఇలా పేరులతో కానీ ఇలా గర్వాన్ని కన్నా చేయొద్దు. ఇంకో విషయం గుర్తుంచుకోండి, ఇవన్నీ కూడా శైతాను ఎత్తులకు మీరు చిత్తవకండి, మీరు చాలా జాగ్రత్తగా ఉండండి అన్నారు. ఎందుకోసం అంటే సోదరులారా, మానవుని యొక్క సహజత్వం నేచురల్గా ఏముంటుందంటే, ప్రతి వ్యక్తి మన యొక్క పేరు అనేది చాలామంది వాడుకోవాలి, మన పేరును చాలా ప్రసిద్ధంగా చెప్పుకోవాలి, మన పేరు ప్రఖ్యాతలు వెలిగిపోవాలని ప్రతి ఒక్కరు కోరుకుంటారు. కానీ మొహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి గురించి ఆయన 10 మందిలో పొగడాన్ని మొహమ్మద్ ప్రవక్త సహించడం లేదు. ఎందుకొరకు? ప్రవక్త అనే వ్యక్తి ప్రశంసలు పొందడానికో, కీర్తనలు పొందడానికో కాలేదు, ప్రజలకు సందేశాన్ని ఇవ్వడానికి వచ్చేసేవారు. కాబట్టి ఆయన ఈ విధంగా ఎక్కడైనా ఏదైనా మాటలు వినబడితే వెంటనే దాన్ని సహించక దాన్ని వారించేవారు మరియు బోధించేవారు. ఇవన్నీ కూడా శైతాను ఎత్తులు, వీరికి చిత్తవకండి. ఎందుకోసం? శైతాన్లు ఏ విధంగా పొగడడం వల్ల ఏమవుతుంది? మనిషిలో గర్వం, మనిషిలో ఒకలాంటి ఈగో అంటాం, అలాంటి ఒక గర్వం అనేది మనిషిలో ఏర్పడుతుంది. అంటే అతడు ఏమవుతాడు? తనకు తానుగా ఎంతగానో గొప్పవాడిగా ఫీల్ అవుతాడు, గొప్పవాడిగా భావిస్తాడు. కాబట్టి ఇవన్నీ శైతాన్ ఎత్తులు అని మొహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు తెలియజేశారు. సోదరులారా, ఈ విధంగా ఇలాంటి యొక్క సందర్భాలు మొహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి జీవితంలో ఎన్నో జరిగాయి, ఇలా ఎన్నో వచ్చాయి. మఖ్జూమా అనే ఒక తెగ ఉండేది. ఆ తెగ నుండి కూడా ఒక వ్యక్తికి ఒక విషయం తెలుస్తుంది. మొహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు చలికాలం వచ్చింది కాబట్టి ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో వారి కోసం కొన్ని దుప్పట్లు, అంటే కప్పుకోవడానికి కొన్ని దుప్పట్లు అనే పంపిణీ చేస్తున్నారు, ప్రదానం చేస్తున్నారని ఈ యొక్క మఖ్దూమా తెగకు చెందినటువంటి ఒక ముసవ్విర్ అనే వ్యక్తికి తెలుస్తుంది. ఆ వ్యక్తి ఏం చేస్తాడు? ఆ వ్యక్తికి అసలు అతని వద్ద ఈ యొక్క దుప్పట్లకు అవసరము లేదు, అంటే అంతకంటే ముందే అతనికి అవసరము దుప్పట్లు కలిగి ఉన్నాడు. అవసరము లేనప్పటికీ కూడా ప్రవక్త గారు ఇస్తున్నారు కదా, వెళ్ళి తీసుకోవడం తప్పేముంది అని ఈ వ్యక్తి తన యొక్క సోదరుని కుమారుని వెంట తీసుకొని మొహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి ఇంటికి చేరుకుంటారు. ఆ సమయంలోనే, వాళ్ళు చేరుకునే కొద్ది సమయంలోనే ప్రవక్త గారు ఈ ప్రదానం చేసే దుప్పట్లన్నీ అయిపోయి ప్రజలందరూ అక్కడ నుండి వెళ్ళిపోయిన తర్వాత ప్రవక్త అప్పుడే తమ ఇంటిలోకి ప్రవేశం చేస్తారు, వాళ్ళు చేరుకుంటారు. ఇప్పుడు వాళ్ళు అనుకుంటారు, ఏం చేయాలి ఇప్పుడు? మరి ప్రవక్త గారు ఇంట్లోకి వెళ్ళిపోయారు కదా అని వాళ్ళు ఆలోచిస్తూ ఉంటే ఆ ముసవ్విర్ అనే ఒక వ్యక్తి అంటారు, తన యొక్క సోదరుని కుమారునితో అంటారు, సోదరుని కుమారుడా, నీవు మొహమ్మద్ ప్రవక్తను పిలువు, అతనికి కేక వేయండి, అతనికి కాస్త పిలవండి అని అంటారు. అన్నప్పుడు ఆ చిన్న వ్యక్తి అయినప్పటికీ, చిన్న బాలుడు అయినప్పటికీ, నేను ముహమ్మద్ ప్రవక్తను బయటికి పిలిచేంత గొప్ప వ్యక్తినేమి కాదు, అంతటి ఒక మహోన్నత వ్యక్తిత్వాన్ని నేను పిలవాలా బయటికి రమ్మని, నా కొరకు నాకు అవసరం తీర్చమని? అతడు ఇప్పుడిప్పుడే ఈ ప్రదానం చేసి వెళ్ళిపోయాడు కదా అని అంటారు. అనగానే అంటారు, పర్వాలేదు, ఆయన వస్తారు, ఆయన అలా బాధపడు కదా, ప్రవక్త గారి గురించి మనకు తెలుసు కదా, అతడు ఏమీ అనుకోడు, పర్వాలేదు, మీరు పిలవండి అని మళ్ళీ ఆ చిన్నాన్న అనడంతో, తన సోదరు ముసవ్విర్ అనంతంతో ఆ బాలుడు ముహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారిని పిలుస్తారు, ఓ ప్రవక్త అని పిలుస్తారు. ముహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు వెంటనే బయటికి వచ్చి
ఏదైతే పట్టుతో చేయబడిన ఒక వస్త్రం ఒకటి ఉంటుంది ఇంట్లో, అది తీసుకొచ్చి వాళ్ళకి ప్రదానం చేస్తారు. చూడండి, ముహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఎందుకు వచ్చారు ఈ సమయంలో అని ఈ విధంగా ఎలాంటి ఒక వారిని మందలివ్వడం కానీ, వారికి భయపెట్టడం కానీ ఎప్పుడూ చేయలేదు. వారు అనుకున్నారు ఏదో అవసరం ఉండి వచ్చి ఉన్నారు అనుకొని వెంటనే ఇంట్లో నుండి పట్టు వస్త్రాలు తీసుకొని వారికి ప్రదానం చేశారు. అప్పుడు వాళ్ళు చాలా సంతోషంతో ప్రవక్త కృతం తెలిపి వాళ్ళు వెళ్ళిపోయారు. ముహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఈ విధంగా ఎప్పుడే కానీ ఈ విధంగా చాలా వినయంగా వినయశీలంగా ఉన్నారు. సోదరులారా, ఇంకొక విషయం, ముహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు తన పనులను తానే చేసుకునేవారు. వ్యక్తికి ఒక స్థానం వచ్చినప్పుడు, ఇమేజ్ అంటాం, ఒక స్థానం వచ్చినప్పుడు, ఒక పొజిషన్ వచ్చిన తర్వాత అతడు కొన్ని పనులు చేయడానికి చాలా సిగ్గుగా భావిస్తాడు. నేను నీ పొజిషన్లో ఉండి ఈ స్థితిలో ఉండి నేను ఆ పని చేయాలా అనే ఒక ఫీలింగ్, ఒక ఈగో ఇమేజ్ లాంటిది మన మనిషికి వస్తుంది సహజం. కానీ ముహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు అలా ఎప్పుడూ చేయలేదు, అలా ఎప్పుడు భావించేవారు కూడా కాదు. దానికి గొప్ప నిదర్శనం ఏంటి? ముహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఎప్పుడైతే వధు కొరకు అంటే నమాజు చేయడం కొరకు వుదు చేస్తాం. వుదు అంటే మన యొక్క చేతులు, ముఖము, కాళ్ళు ఏవైతే ఉన్నాయో వాటిని శుభ్రపరచుకోవడం. అంటే షరియత్ పరిభాషలో, అంటే ఇస్లామీ ధర్మ భాషలో పరిశుభ్రత పాటించడం అంటారు. అంటే నమాజు కంటే ముందు వుదు చేసుకోవాలి. అయితే ప్రవక్త గారు వుదు చేసుకునే ముందు ఆయన వద్ద ఒక బానిస ఉండేవాడు, తన వద్ద పని చేసేవాడిగా, అంటే సేవకుడు ఉండేవాడు, అనస్ బిన్ మాలిక్ రదియల్లాహు తఆలా అన్హు గారు. ఆయన వెంటనే ప్రవక్త గారి కోసం నీళ్లు తీసుకొని ఇచ్చేవారు. ఈ విధంగా ముహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారికి సేవ చేసే వ్యక్తిగా అనస్ బిన్ మాలిక్ రదియల్లాహు తఆలా అన్హు గారు పనిచేసేవారు. అయితే ముహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు తన వధువు చేయడం ఉపక్రమించే ముందు అతడు నీళ్లు తీసుకొచ్చి ఇవ్వడం కానీ, పళ్ళు తోముకునే పుల్ల మిస్వాక్ అంటాము, అది ఇవ్వడం కానీ జరిగేది. ఈ విధంగా చేసేటప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు అతని పట్ల సంతోషించి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు అతనికి చాలా మంచి దువాలు ఇచ్చేవారు. అంటే అతన్ని ఆశీర్వదించేవాళ్ళు. నువ్వు ఏదైతే ప్రవక్త యొక్క ప్రేమతో చేస్తున్నావు, విధేయతతో చేస్తున్నావో, అల్లా నీకు మరింత యొక్క అభివృద్ధిని మరియు మీకు మరింత జ్ఞానాన్ని, విశ్వాసాన్ని ప్రసాదించుగాక అని ఈ విధంగా ఇచ్చేవాడు. అంటే తనకు కొన్ని ఇబ్బందుల వల్ల కానీ, కొన్ని సమయంలో ఎవరి ద్వారానైతే సేవ చేసుకుంటాడో అతన్ని కాస్త ఆశీర్వదించడం కానీ, అతన్ని ప్రోత్సహించడం కానీ, అతని ప్రేమపూర్వకంగా ఆశీర్వదించగానే చేసేవారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు. అంతేకాదు, ముహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి వద్ద అనస్ బిన్ మాలిక్ రదియల్లాహు తఆలా అన్హు గారు దాదాపు 20 సంవత్సరములు అతని సేవలో ఉంటారు. అది వేరొక ఉల్లేఖనంలో చెప్పబడింది. అయితే అనస్ బిన్ మాలిక్ రదియల్లాహు తఆలా ఏమంటున్నారు? ముహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారికి సేవ చేసే అదృష్టం నాకు లభించింది, కానీ ఆయన ఏ రోజు కూడా నీవు ఈ పని ఎందుకు చేయలేదు, నీవు ఈ పని ఈ విధంగా ఎందుకు చేశావు అనే విధంగా ఎప్పుడు అనలేదు. అంటే మందరించడం కానీ, లేదా దుత్కరించడం కానీ, కోపగించుకోవడం కానీ ఎప్పుడూ చేయలేదు. అంతేకాదు, కొన్ని వేళల్లో నేను ఏదైనా ఆలస్యం చేస్తే తన పనులు తానే చేసుకునేవాడు. నేను ఎప్పుడైనా బయటి పనులు నిమగ్నమై ఉండి అక్కడ వధు కొరకు నీళ్లు కానీ, అతని వేరే పనుల కోసం నేను చేయలేకుంటే ప్రవక్త గారు స్వయంగా చేసుకుని మస్జిద్కు వెళ్ళేవారు, నమాజ్ కోసం వెళ్ళేవారు. కానీ నువ్వు ఎందుకు చేయలేదు, ఎక్కడికి వెళ్ళావు అని ఈ విధంగా ప్రశ్నించి నన్ను మందలించేవారు కాదు అని చెప్తున్నారు. సోదరులారా, ప్రతి మనిషికి వినయం అనేది చాలా ముఖ్యం. వినయం అంటే తన స్థితిలోనే తనకు దైవం ఏ స్థితిని ప్రసాదించాడో, ఏ ఒక్క పొజిషన్ను ప్రసాదించాడో ఆ స్థితిలోనే అతడు ఉండాలనుకుంటాడు. కానీ స్థితికి మించి ప్రజల మధ్య పేరు ప్రఖ్యాతులు పొందాలనే కానీ, లేదా ఒకరిని కించపరచడం కానీ, ఇలాంటి ఒక భావం అనేది ముహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఎప్పుడు అలా చేయలేదు. సోదరులారా, అతి ముఖ్యమైన ఒక విషయం ఏంటంటే, సాధారణ విషయంలో మనిషికి వినయం కలిగి ఉండడం చాలా సహజం. ఎందుకంటే అతనికి ప్రవృత్తి కావచ్చు. కానీ దైవం ఒకవేళ ఏ వ్యక్తికైనా విజయాన్ని ఇచ్చాడనుకోండి, అంటే అతను ఒక దేశం పైన విజయం సాధించాడు అనుకోండి, లేదా అతని గొప్ప ధనం వచ్చింది అనుకోండి, అతనిలో తప్పకుండా ఒక గర్వం అనేది వస్తుంది. ముహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు తను మక్కా నుండి మదీనాకు హిజ్రత్ వలస చేసిన తర్వాత 8వ సంవత్సరంలో మక్కా నగరాన్ని విజయం పొందుతారు. అంటే మక్కా నగరాన్ని అతని యొక్క ఆధీనంలోకి వస్తుంది ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారికి. కానీ ముహమ్మద్ ప్రవక్త మక్కాను విజయం చేసిన తర్వాత ఆయన ఎప్పుడైతే మక్కా నగరం శివారులో సరిహద్దుల్లో కాళ్ళు మోపుతున్నాడో అప్పుడు ఒంటెపై కూర్చొని ఉంటారు.
తన వాహనంపై కూర్చొని ఉంటారు. చాలామంది ఇక్కడ మనం గమనించాల్సింది, ఎవరైతే ఒక రాజ్యాన్ని, ఒక దేశాన్ని, ఒక ఖండాన్ని గనక వారు జయించారనుకోండి, లేదా ఓడించారనుకోండి, ఆ ఓడిపోయినటువంటి ఒక దేశాన్ని తన స్వాధీనం చేసుకునేటప్పుడు ఏ విధంగా వాళ్ళు ఆ ఏ విధంగా ప్రబలంతో తమ యొక్క ఆర్భాటంగా వెళ్తారో మనం తెలుస్తూ చాలామంది గర్వంగా చేస్తుంటారు. మనం చదివినట్లేదంటే మనందరికీ తెలుసు, యుద్ధాలు జరిగాయి, వారందరూ ఏ విధంగా చేస్తారో మనకు తెలుసు. కానీ ముహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, ఈ వినయశీలి, ఈ మహోదయులు, ఈ కారుణ్యమూర్తి మక్కా నగరంలో ఎప్పుడైతే అడుగు పెడుతున్నాడో అతి వినయంగా, అతి గర్వంగా, అతి అతి ప్రేమపూర్వకంగా, అల్లా కృతజ్ఞత భావంగా తన తలను వంచుతూ, అంటే ఏదైతే ఒంటే ఒక గోపురం ఉంటుందో ఎత్తుగా, ఆ విధంగా తన తలను వంచుతూ చాలా వినయంగా, చాలా అల్లా పట్ల కృతజ్ఞ భావంతో మక్కా నగరంలోకి అడుగు పెడతారు. ఈ చరిత్రలో ప్రతి కళ్ళు చూశాయి. అక్కడ మక్కా నగరంలో ఎవరెవరైతే ప్రవక్తను దూషించారో, బాధించారో, హింసించారో అలాంటి ఒక విరోధులు ప్రవక్త గారిపై విజయం సాధించిన తర్వాత ఆ విరోధుల ముందుకు వెళ్లే ముందు గర్వంగా కాదు, అతి వినయంగా ముహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఆ మక్కా నగరంలోకి అడుగు పెట్టడం జరిగింది. అప్పుడు చాలా మంది అంటారు, ఈరోజు మనం జయించిన రోజు అని చాలా మంది సహచరులు చాలా సంతోషంగా, గర్వంగా అంటారు. కానీ ముహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఎప్పుడైతే ఆ మక్కా నగరంలో అడుగు పెడతారో వెంటనే అంటారు, ఈరోజు మనం గర్వపడేది లేదా సంతోషపడేది కాదు, ఈరోజు మనం అల్లాహకు కృతజ్ఞత తెలిపే రోజు. అల్లాహకు మనం కృతజ్ఞత తెలిపే రోజు లేదు, సంతోషకరమే. కానీ ఈరోజు మనం గర్వపడే రోజు కాదు, అల్లాహ్ పట్ల సంతోషంగా కృతజ్ఞతలు తెలిపే ఒక రోజు అని ప్రవక్త అన్నారు. అంతేకాదు సోదరులారా, ఆ రోజు మక్కా నగరంలో ఉన్న విరోధులందరూ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి ముందు తల వంచుకొని సిగ్గుతో నిలబడి ఉన్నారు. కానీ ప్రవక్త అలా చేయడానికి గర్వంగా లేదా నవ్వడం కానీ, వారిని కించపరచడం కానీ చేయలేదు. ప్రవక్త గారు వెంటనే అన్నారు, ఏమన్నారు? మీరందరూ కూడా స్వేచ్ఛపరులే. ఏమన్నారు? మీరందరూ కూడా స్వేచ్ఛపరులే. ఈరోజు మిమ్మల్ని బాధించడం కానీ, హింసించడం కానీ జరగదు. మీకు ఎవరికి ఇష్టమైందో వారు ఇస్లాం ధర్మాన్ని స్వీకరించవచ్చు, లేదా తన ఇష్టం ఉన్న చోటుకు వెళ్ళవచ్చు అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారందరికీ స్వేచ్ఛను ప్రసాదిస్తారు. సోదరులారా, కాస్త ఆలోచించండి. ముహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి ఒక వినయత్వాన్ని, అతని యొక్క కారుణ్యత్వాన్ని మనం ఒకసారి గమనించాలి. ఆ రోజు ముహమ్మద్ ప్రవక్తను 13 సంవత్సరముల వరకు ముహమ్మద్ ప్రవక్త గారు మక్కా నగరంలో తన 41 ఏట సంవత్సరంలో 51 సంవత్సరాలకు అక్కడ ఉన్నారు మక్కాలో. ఆ 10 సంవత్సరాల వ్యవధిలో ఆ మక్కా వాసులు, ఆ మక్కా నగర విరోధులు ప్రవక్త గారిని హింసించారు, చాలా బాధ పెట్టారు, ప్రవక్తను హతమూలించడానికి కూడా ప్రయత్నం చేశారు. అలాంటి బద్ద విరోధులు ప్రవక్త ముందు తలవంచుకుని ఉన్నప్పుడు కానీ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ప్రేమపూర్వకంగా వారందరికీ స్వేచ్ఛను ప్రసాదించారు, వారందరినీ క్షమించేశారు, వారందరికీ యొక్క విముక్తిని ప్రసాదించారు. సోదరులారా, చాలామంది ఈరోజు ఇస్లాం ధర్మాన్ని కానివ్వండి, ముహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సందేశాన్ని కానివ్వండి, ఖురాన్ గ్రంథంలోని యొక్క సందేశాన్ని కానివ్వండి చాలా వక్రీకరిస్తున్నారు, సత్యాన్ని తెలుసుకోలేకపోతున్నారు. ముహమ్మద్ ప్రవక్త ఈ యొక్క కత్తితో, ఖడ్గంతో ఇస్లాంను వ్యాపింపజేశారని చాలా దుష్ప్రచారం చేస్తారు. ఇందులో ఒక రవంత కూడా సత్యము లేదు. ముహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఖడ్గాన్ని ఉపయోగించారు, కానీ ఖడ్గాన్ని ఉపయోగించింది శాంతిని స్థాపించడం కొరకు, కానీ హింసను స్థాపించడానికి మాటికి కాదు. సోదరులారా, ఈ విధంగా ముహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు అలాంటి సమయంలో కూడా అతి వినయంగా చేశారు. ఈ విషయాలన్నీ కూడా చరిత్రలో ఈరోజు సువర్ణాక్షరాలతో లిఖించబడి ఉన్నాయి. కాకపోతే ఇలాంటి సత్యాక్షరాల కోసం, అక్షర సత్యాలకు ఈరోజు మనం దూరంగా ఉన్నాము. ఇలాంటి విషయాలు తెలుసుకోకుండా మనం కూడా ఆ మహోన్నతమైనటువంటి ఒక మహోన్నత వ్యక్తిత్వాన్ని మనం ఈరోజు చాలా గాయపరుస్తున్నాము, దుష్ప్రచారం చేస్తున్నాము. సోదరులారా, ముహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ప్రతి పన్నికాన్ని, ప్రతి సందర్భంలో కూడా తనగా ఉండేవారు. మనం ఇంతకుముందు ఎపిసోడ్లో కూడా మనం ఒక విషయం తెలుసుకున్నాము. ఉమర్ బిన్ ఖత్తాబ్ రదియల్లాహు తఆలా అన్హు గారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి ఇంటికి వచ్చినప్పుడు ముహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఒక నేల పైన చేప మీద, ఒక హ్యాట్ మీద, చాప మీద పడుకుని ఉన్నారు. ఈ దృశ్యాన్ని చూడండి. ప్రతి వ్యక్తి కూడా ఈ రోజుల్లో ప్రతి వ్యక్తి కూడా సుఖ సంతోషాలతో, భోగభాగ్యాలతో, విలాసంతో జీవితాన్ని గడపాలనుకుంటారు. అంతేకాదు మన యొక్క పేరు నలుమూలలా
ప్రాకిపోవాలని తాపత్రయపడుతుంటారు. కానీ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క తపన ఒకటే, అల్లాహ్ నాకు ఇచ్చిన సందేశాన్ని ప్రజలకు చేరవేయాలి, ప్రజలందరికీ ఉన్నతమైనటువంటి నైతిక విలువ నేర్పాలి, వారందరికీ కూడా సన్మార్గం వైపుకు తీసుకొని వచ్చి అల్లాహ్ ప్రసన్నతను పొందాలని ఒక విషయాన్ని తెలిపాడు. అందుకోసం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ప్రవచించేవారు, ఎవరైతే అల్లాహ్ కొరకు అనుకవం చూపుతారో, వినయం చూపుతారో, మా తవాదఅ లిల్లాహ్, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మా అని వేరొక హదీస్‌లో మన్ ఉంది. అంటే ఎవరైతే అల్లాహ్ కొరకు అనుకువ చూపుతారో, వినయము చూపుతారో, రఫఅహుల్లాహు బిహా, అల్లాహ్ తాలా అతనికి ఉన్నతమైన స్థానాన్ని ప్రసాదిస్తాడు. సోదరులారా, వినయము అనేది, అనుకువ అనేది గొప్ప ఒక లక్షణము, ఒక గొప్ప ఆభరణము మనిషికి. దాన్ని కలిగిన వ్యక్తికి అల్లాహ్ తాలా ఉన్నతమైన స్థానాన్ని ప్రసాదిస్తాడు. కానీ మనిషికి అంటే ఒక హీన స్థితిని కానీ లేదా వేరే స్థితిని కానీ ప్రసాదించాడు. ముహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి సహచరులు కూడా ఈ విధంగా వినయ విధేయతలను ప్రదర్శించేవాళ్ళు, తమ జీవితంలో అలా కలిగి ఉండేవాళ్ళు. కాబట్టి ఈరోజు ఈరోజు చరిత్రలో మనం చెప్పుకుంటున్నాము, వారి యొక్క చరిత్ర మనం చదువుకుంటున్నాము. సోదరులారా, మనం ఎప్పుడే కానీ ఏ సందర్భంలో ఉన్నా కూడా మనం ఎప్పుడే కానీ వినయంగా విధిశీలంగా ఉండాలి. అందుకోసమే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాను గ్రంథంలో కూడా ఈ విధంగా తెలియజేశాడు. ఏమని? ఇబాదుర్ రహ్మానిల్ లదీన యమ్షూన అలల్ అర్ది హౌనా. ఇది ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గొప్ప లక్షణము, మరియు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారిని అనుసరించే సహచరుల గొప్ప లక్షణము. ఈ విషయాన్ని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా 25వ సూర ఫుర్ఖాన్ అనే ఒక అధ్యాయంలో మనకు తెలియజేస్తున్నాడు. ఏమని తెలియజేస్తున్నాడు? ఇబాదుర్ రహ్మాన్ అంటే కరుణామయుడైన అల్లాహ్ యొక్క గొప్ప దాసులు, మహోన్నతమైన ధన్య దాసులు ఎవరు? యమ్షూన అలల్ అర్ది హౌనా. వారు ఈ భూమిపైన నేలపైన నడిచేటప్పుడు చాలా వినయంగా నడుస్తారు. అంటే నేలపై కాళ్ళను కొడుతూ లేదా గర్వంగా, అహంకారంగా, ఈ విధంగా గర్వపడుతూ ఆహారంగా రొమ్ములు విరుచుకుని నడవరు. చాలా వినయంగా, చాలా అనుకువగా నడుస్తారు. ఇది ముహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క గొప్ప నైతిక విలువలకు నిదర్శనం. ముహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారిలో ఒక లక్షణాలని ఖురాన్లో మనకు తెలపడం జరిగింది. ముహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఈ విధంగా మనకు గొప్ప విధేయతలుగా ఒక గొప్ప నమూనా నిదర్శనం మనకు చూపారు. కాబట్టి సోదరులారా, మనం కూడా ముహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క ఉన్నత నైతిక విలువను మనం అధ్యయనం చేయాలి. వాటి ద్వారా మన జీవితాన్ని కూడా సంస్కరించే ప్రయత్నం చేయాలి. అలా మనందరికీ అంతటి ఒక సద్బుద్ధిని ప్రసాదించుగాక. ఆమీన్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.